వేడి వేడి దోసలకి చికెన్ గ్రేవీ చాలా బావుంటుంది గదండీ! ఈ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందండి. ఈసారైతే హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీ అయితే చేశానండి. పిల్లలు బాగా ఇష్టపడే చికెన్ గ్రేవీ అండి. చికెన్ అంటేనే పిల్లలు చెవులు కోసుకునేస్తారు. అంత బాగా ఇష్టమండి వాళ్ళకి. అలాగే వచ్చేసి నేనైతే ఈసారి వెరైటీగా ఉంటుందని జెప్పేసి కొత్త రకపు చికెన్ గ్రేవీ అయితే చేశానండి. అది హోటల్ స్టైల్ అండి. మనము ఎన్నో రకాల చికెన్ గ్రేవీలైతే చేస్తూ ఉంటామండి. ఈ టైప్ ఆఫ్ చికెన్ గ్రేవీ గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో ప్రాసెసింగ్ చేసుకుందామండి. నేనైతే నైట్ డిన్నర్‌కే చేస్తున్నానండి. నైట్ డిన్నర్‌కొచ్చేసి చికెన్ గ్రేవీ అలాగే దోసలైతే బావుంటుందని చెప్పేసి చేస్తున్నాను. తర్వాతొచ్చేసి చికెనొచ్చేసి నేను తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో చికెనయితే క్లీన్ చేసి పెట్టి బాగా ఉప్పు, పసుపేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడొచ్చేసి బాయిలర్ కోడొచ్చేసి ఎక్కువగా తినకూడదు అంటున్నారు గదండీ! సో, అందుకొచ్చేసి పసుపేసి కడుక్కున్నానండి. బావుంటుందని జెప్పేసి. ఇన్ఫెక్షన్ ఏమి అవ్వకుండా బావుంటుందని చెప్పేసి పసుపయితే వేసి బాగా నీట్‌గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ కట్ చేసి నూనె పోసుకొనేసి నూనె కాగిన తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయ ఇవన్నీ వేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించుకుంటున్నానండి నేను. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేయటం లేదు నేను. దాని తర్వాత చికెన్ ఏసేసినానండి. చికెను కొంచెంగా ఉప్పు వేసి ఆ వాటర్ తోటే ఉడుకుద్దండి కొంసేపు. తర్వాతొచ్చేసి ఈ చికెన్‌లోకొచ్చేసి నేను జీడిపప్పులు ఒక 4, 5 జీడిపప్పులు, గసగసాలు అలాగే కొంచెంగా ఒక 2, 3 పీసులు టెంకాయి బాగా నైస్‌గా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. అలాగే వచ్చేసి ఈ చికెన్ గ్రేవీకొచ్చేసి ఈ టెంకాయతో మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం గదండీ! ఆ మసాలా వచ్చేసి కొంచెం స్పెషల్‌గా ఉంటుందండి. తర్వాతొచ్చేసి ఈ చికెనొచ్చేసి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఉడికేసిందండి. మనకి చికెను ఎక్కువ తొందరగానే ఉడికిపోయేస్తుందండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్‌లయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెంగా కలదిప్పుకునేసి టమాటాలు గూడా నేను కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ప్యూరీగానే వేసేద్దాము. తర్వాతొచ్చేసి కారం వచ్చేసి ఒక 2 స్పూన్‌లయితే వేసుకున్నానండి. వాళ్ళోళ్ళు కారము ఎంత తింటారో చూసుకునేసి వేసుకుంటే బావుంటుంది. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్‌లయితే వేసుకున్నాను. అలాగే టమాటాలు కట్ చేసి వేసుకుంటే బానే ఉంటుంది కూర. కానీ అవి తొక్కలు తొక్కలుగా ఉంటాయి. మనకి అంతగా పిల్లలైతే ఏరి పెడుతూ ఉంటారండి. సరే మిక్సీ చేసామంటే బావుంటుందని చెప్పేసి టమాటాలు కూడా మిక్సీ చేసేసి తర్వాత అవి గూడా వేసేసానండి. ఒక 10 మినిట్స్ అలా పచ్చివాసన కారము, టమాటాలు అంతా వచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి. తర్వాత ఇందులో వచ్చేసి నేను కొంచెంగా పుదీనా అయితే వేస్తున్నానండి. ఒక 4, 5 రెమ్మలు పుదీనా అలాగే వచ్చేసి కొత్తిమీర ఇవన్నీ వేసి లాస్ట్‌లో వచ్చేసి మనం మిక్సీ చేసుకున్నాం గదా! టెంకాయి, జీడిపప్పులు వేసింది. కొంచెం రిచెస్ట్ గ్రేవీ అని చెప్పాను గదండీ! హోటల్ స్టైల్‌లో చాలా బావుంటుందండి. మనకి జీడిపప్పులు, గసగసాలు వచ్చేసి బాగా టేస్ట్‌నైతే ఇస్తుందండి ఈ గ్రేవీ. చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఆ మసాలా వేసిన తర్వాత ఉడికిచ్చేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసుకున్నామంటే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్‌గా ఉందండి. రైస్‌కి బావుంటుంది. అలాగే ఇడ్లీ, దోసలకి ఇంకా సూపర్‌గా ఉంటుందండి. సరే అందుకోసం అని జెప్పేసి దోసలకైతే చాలా బావుంటది గదా! అని చెప్పేసి మా పిల్లలకైతే దోసలైతేనే చాలా బాగా ఇష్టమండి. అందుకని చెప్పేసి నేనైతే దోసలైతే రెడీ జేస్తున్నాను. చికెన్ గ్రేవీ అయిపోయింది. దోసలైతే పోసేసి ఇంకా తినేదానికి రెడీగా ఉన్నామండి. చాలా బాగా నాకైతే నీళ్లూరిపోతున్నాయి. నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి వెయిట్ జేస్తూ ఉన్నానండి. పిల్లలు గూడా వెయిటింగ్ అండి. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.